వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఎండిఎస్. ఇవాళ మన టాపిక్ కింద చిన్నపిల్లల్లో పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. చిన్నపిల్లల్లో జనరల్గా రకరకాల వయసు నుంచి యూజువల్గా షుగర్ ప్రొడక్ట్స్ తగిలినప్పుడు మాత్రమే పళ్ళు పుచ్చిపోవడం చూస్తుంటాం అనమాట. ఈ జనరల్గా బాగా చిన్నపిల్లలకి నోట్లో పాల పీకలు, తేనె పెట్టిన పీకలు అవన్నీ పెట్టేస్తుంటారు. రాత్రిపూట కూడా పాలు అవన్నీ నోట్లో పెట్టేసి వదిలేస్తుంటారు అనమాట. ఏమవుతుందంటే నోట్లో షుగర్ కంటెంట్ కంటిన్యూస్గా ఉండడం వల్ల పన్ను పుచ్చిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అని అంటారు. అట్లాంటి వాటిని మనం చూస్తుంటాం. బాగా చిన్న చిన్న పిల్లల్లో మొత్తం పళ్ళు, పై పళ్ళు, కింద పళ్ళు అన్నీ నల్లగా అయిపోయి ఉంటాయి. సో వాటిని ఏం చేయొచ్చు, అలాగే వదిలేయచ్చా, తీసేయచ్చా, లేకపోతే ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఈ పళ్ళు ఎప్పుడు కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ మనం పెద్దవాళ్ళకి ఎట్లాగైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తామో చిన్నపిల్లలకి కూడా అట్లాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. పల్పోటమీ, పల్పెక్టమీ ప్రొసీజర్స్ అంటారు. చేసి అవసరాన్ని బట్టి అయితే తెల్ల సిమెంట్ పెట్టడం కానీ, లేదా క్యాప్స్, స్టీల్ క్యాప్స్ కానీ, సిరామిక్ క్యాప్స్ కానీ వేస్తుంటారు అనమాట. అలా చేయని పక్షంలో ఏమవుతుందంటే కింద వచ్చే పర్మనెంట్ పళ్ళకి ఈ మార్గదర్శకాలుగా ఉంటాయన్నమాట. అంటే వాటిని ఆనుకొని కింద పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ పళ్ళు తీసేయాల్సి వస్తే కనుక పర్మనెంట్ పన్ను ఎట్లా పడితే అట్లా వేరే డైరెక్షన్లో రావడము, బయటకు లోపలికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని వాటిని ట్రీట్మెంట్ చేసి వాటిని ప్రాపర్ ప్లేస్లో ఉంచడానికి మనం కంపల్సరీగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్లు వేసుకోవాల్సి వస్తుంది. పన్ను పుచ్చిపోయింది, పాలదంతమే ఊడిపోతుంది కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి ఉండదు. అలాగే కొంతమందిలో పళ్ళు ఊడిపోతుంటాయి. ఊడిపోయినప్పుడు అంటే బాగా పుచ్చిపోయి ఊడిపోయి ఉంటే కనుక కంపల్సరీ దానికి స్పేస్ మెయింటైనర్ అని చెప్పి ఆ ఖాళీ ఏదైతే ఊడిపోయిందో అక్కడ మనం స్పేస్ మెయింటైనర్ అని చెప్పి ఇస్తాం. ఎందుకంటే అదే గ్యాప్లో పర్మనెంట్ పన్ను వచ్చేలాగా దాన్ని గైడ్ చేయాలన్నమాట. అలా కాకుండా వదిలేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న పళ్ళు కానీ, వచ్చే పళ్ళు కానీ అడ్డదిడ్డంగా రావడము, ఇట్లా ఒకదానికొకటి స్పేస్ కవర్ చేయాలని ట్రై చేయడము, ముందుకి వెనక్కి అలా వచ్చేసేయడం ఇవన్నీ జరుగుతాయి. సో ఊడిపోయినప్పుడు కంపల్సరీ ముందు జాగ్రత్తగా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. పిల్లలు కదా ఒట్లాగా ఊడిపోతాయి, మళ్ళీ వస్తాయి కదా అని చాలామంది నెగ్లిజెంట్ చేస్తుంటారు. తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే ముందు పళ్ళు పుచ్చిపోకుండా మనం ఏం చేయగలమా అని చెప్పి, చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ ఏమైనా చేయగలవా అని చెప్పి కొంతమంది అడిగారు. ఈ ఏట్రోమాటిక్ రెస్టేటివ్ థెరపీ అని ఉంటుందన్నమాట. దానిలో ఏం చేస్తామంటే చిన్నపిల్లల్లో ముందుగానే ఆ పళ్ళు ఏవైతే పుచ్చిపోయే ఏరియాస్ ఉంటాయో వాటిలో ముందుగానే సిమెంట్ పెట్టేస్తాం. ఫ్లోరైడ్ రిలీజింగ్ సిమెంట్స్ ఉంటాయన్నమాట. అవి పెట్టేసి అలాగే ఉంచేసామంటే అక్కడ తిన్న ఇరుక్కోవు. బేసిక్గా మనకైనా చిన్నపిల్లలకైనా పళ్ళు పుచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే షుగర్ ఐటమ్స్ అక్కడ ఇరుక్కోవడం అనమాట. సో ఆ సిమెంట్ పెట్టేస్తే అక్కడ తిన్న ఇరుక్కోవు. మళ్ళీ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నోరు పుక్కిలిచ్చిన వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇదేంటంటే పేరెంట్స్ దగ్గర ఉండి ప్రతి 6 monthsకి 1 yearకి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి చేయిస్తూ ఉండాలి. ఫర్దర్గా ఇలా అవ్వకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే షుగర్ ఐటమ్స్ ఇప్పుడు మనం తీసుకునే అన్ని రిఫైన్డ్ షుగర్స్ అనమాట. షుగర్ ఐటమ్స్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేయడం చాలా మంచిది. అట్లాగే ఏదైనా చాక్లెట్స్ కానీ ఏమైనా తిన్నా సరే వెంటనే బ్రషింగ్ చేసే అలవాటు కూడా మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్ద అయినాక పళ్ళు పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే రెగ్యులర్గా మౌత్ వాష్ చేయడము, ఫ్లాసింగ్ చేయడం ఇవన్నీ మనకు కొత్త హ్యాబిట్స్. మనకి వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఫాలో అవుతారు, మనకి ఇంకా ఫాలో అవడం అవన్నీ లేదు. సో అవి కూడా మనం అలవాటు చేస్తూ ఉంటే కనుక బాగుంటుంది. ఓరల్ హెల్త్ అంతా చాలా నీట్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.